భారతదేశం గర్వపడేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి ప్రపంచ వేదికపై భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, అందులో ఏపీదే కీలక పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు సీఎం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలమనే విశ్వాసం ఉందన్నారు ముఖ్యమంత్రి. ఇక తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి రంగాల్లో మార్పులు తెచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణం, కొత్త జిల్లాల ఏర్పాటు, 5,000 కోట్ల రుణం, భూ కేటాయింపులు, ఎన్నికల ప్రణాళికలు సహా మొత్తం 25కు పైగా అజెండా అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. అమరావతి నిర్మాణం రెండో దశలో 7 గ్రామాల్లో 16,675 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ధాన్యం కొనుగోలు కోసం 5,000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రానికి 3,762 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి పొందేందుకు అంగీకారం తెలిపారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రులకు అధికారాలు కల్పించడంపైన చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ చివరి వరకు కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన చర్చలు జరిగాయి. కూటమి ప్రభుత్వం ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టింది. మొదటి దశలో 33,000 ఎకరాలు సేకరించిన నేపథ్యంలో రెండో దశలో 16,675 ఎకరాలు చేర్చి మొత్తం భూ విస్తీర్ణం 50,000 ఎకరాలకు పరిమితం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాజెక్టు పనులు వేగవంతానికి ఇది తోడ్పడుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 5,000 కోట్లు పొందడం వల్ల రైతులకు తక్షణ చెల్లింపులు జరగనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 31 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్న ఏపీలో మొత్తం 13 కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై చర్చించారు. ఈ మార్పులు పరిపాలనా సౌలభ్యం పెంచుతాయని అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి 2026లో నిర్వహించాలని చర్చల్లో ప్రస్తావించారు. మొత్తం 3,762 కోట్ల రుణం కేంద్ర అనుమతితో తీసుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక భారం తగ్గనుంది. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి, నాబార్డ్ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ విభజన వల్ల జరిగిన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నో ఇబ్బందులున్నా అభివృద్ధి సాధించగలం అనే విశ్వాసం ఉందన్నారు సీఎం. 2028 కల్లా నిర్మాణాలు పూర్తవుతాయని, దేశం మొత్తం గర్వించేలాగా అమరావతిని నిర్మిస్తామన్నారు చంద్రబాబు. 2047 నాటికి భారత్ అగ్రస్థానంలో ఉంటుందని, అందులో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న భరోసాతో ఏపీకి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి అన్స్టాపబుల్ అన్నారు సీఎం చంద్రబాబు. ఇక రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న కాస్మోస్ ప్లానిటోరియంకు సంబంధించి ఏపీ సిఆర్డీఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబుల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. గోదావరి, కృష్ణ. దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఆవరేజ్న 100 సంవత్సరాలు చూస్తే 2,800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అందులో 200 టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాట ఈ రాష్ట్రంలో రాదు. దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి
దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా. అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 29 గ్రామాలకు చెందిన రాజధాని రైతులతో ఈ వారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ తరహాలో అమరావతిని వేగంగా, విస్తృతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఆ స్థాయిలో అభివృద్ధి సాధించాలంటే ఇప్పుడున్న 29 గ్రామాల పరిధి సరిపోదన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనపై చర్చ జరిగింది. అమరావతి పూర్తిస్థాయి అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రాజధాని పరిధిలోని గ్రామాల రైతులందరి నుంచి మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ప్రతి నెల రైతులతో సమావేశమవుతుందని, 3 నెలలకోసారి తానే స్వయంగా రైతుల్ని కలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువు పొడిగింపు కోసం కూడా కేంద్రంతో మాట్లాడుతానన్నారు. రాజధాని రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవద్దని సీఎం సూచించారు. భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని, అమరావతి అభివృద్ధి ఫలాలను మొదట అందుకోవాల్సింది రైతులే అన్నారు. బిట్స్ పిలాని, క్వాంటమ్ వ్యాలీ లాంటి సంస్థలు వస్తున్నాయని, అమరావతిని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. సీఎం హామీపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ గా ఏర్పడి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. 2వ విడత భూ సమీకరణకు పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. తిరుమల క్షేత్ర ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ ఆధ్యాత్మికత, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ వారం దేవాదాయ శాఖ టీటీడీపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల కోసం తీసుకువచ్చిన మార్పులను పరిశీలించారు. ప్రసాదాల తయారీ, క్యూలైన్ల నిర్వహణ లాంటి అంశాల్లో తిరుమల ప్రమాణాలను అనుసరించాలని సూచించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యం కావాలని, టీటీడీ భక్తుల పోర్టల్ను ఆర్టీజీఎస్ తో అనుసంధానించాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆసుపత్రులను లింక్ చేసి వాటిని ఒక మోడల్ గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి వారి సేవలను ఆసుపత్రుల ద్వారా భక్తులకు, ప్రజలకు అందించేలా అవకాశం కల్పించాలన్నారు. ఇక వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం. వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. టీటీడీ బోర్డు సభ్యుల కమిటీల పర్యవేక్షణలో కొత్త దేవాలయాల నిర్మాణం ఉండాలని, పురాతన దేవాలయాల పునరుద్ధరణకు టీటీడీ కార్యాచరణ చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.